ఇక్కడ ఫుల్ వర్షము మేమున్న దగ్గర. సో వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా అనేసి ఆలు పరోటా చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద్ పిండి తీసుకుంటున్నాను, గోధుమ పిండి. ఇందులోకి కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్, నూనె వేసుకొని మెత్తగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వెంటనే చేసుకోకూడదు, కొంచెం టైం ఇవ్వాలి. ఒక 10 to 15 minutes అన్న పిండిని చక్కగా నాననివ్వాలి. అప్పుడు మెత్తగా వస్తుంది అన్నమాట పిండి అనేది. చపాతీలు పిండి కలుపుకునేటప్పుడు కూడా అంతే, ఆ ప్రాసెస్సే ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను మామూలుగా చపాతీలకు అయితే నూనె వెయ్యను, పరోటా కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి నేను ఆయిల్ వేసాను అన్నమాట. చక్కగా మెత్తగా కలుపుకోవాలి. ఏంటి ఇలా పిసుకుతుంది అనుకోకండి, అలాగే పిసుకుతారు పిండి, అలాగే మెత్తగా అవుతుంది. స్పూన్లు అవి వాటర్ నాకు రాదు, చేతే వాడతాను నేను. ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డ మెత్తగా ఉడికించుకున్నాను. కొంచెం అక్కడ మనకి గడ్డలుగా ఉంటుంది కదండి, కొంచెం ఉడకంది, అది తీసేసుకుంటాను నేను. ఎందుకంటే మళ్ళీ మనము పరోటా దాల్చేటప్పుడు అక్కడక్కడ గడ్డలు ఉన్నాయనుకోండి, రాదు మనకు దాల్చేటప్పుడు, విరిగిపోతుంది అనమాట. ఇంకా పిండి వేస్ట్ అవుతుంది. అందుకనేసి నేను తీసేస్తాను. కలిపేటప్పుడు కూడా ఏమైనా ఉంటే తీసేస్తాను. మీరు బాగా గమనించండి, వీడియో మీకు కనబడుతుంది చక్కగా. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చులు, ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ధనియాల పొడి కొంచెము, ఉప్పు, కారం, పసుపు, వాము వేసుకుంటున్నాను. జీలకర్ర వేయట్లేదు. జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. నేను వాము ప్రిఫర్ చేస్తాను అన్నమాట, డైజెషన్కి మంచిది. సో నేను వాము ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ వాము వేసుకున్నాను. ఇవన్నిటిని ఇంకొకటి కారము, ఉప్పు మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి వేసాను. మేము స్పైసీ లెవెల్స్ ఎక్కువగా తింటాము. సో మేము స్పైసీగానే మాకు తగ్గట్టు మేము వేసుకున్నాము. సో చూసి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఎలా దలుస్తున్నానో. ఇది వచ్చేసి ఫస్ట్ పిండి ముద్దని ఇలా రౌండ్గా చేసుకోవాలి, మధ్యలో గుంటలాగా ఉండాలి అన్నమాట. ఎందుకంటే మనము ఏదైతే ఆలు మిశ్రమాన్ని చేసుకున్నాం కదా, దాన్ని మనము దాంట్లో లడ్డులాగా చేసి పెట్టాలన్నమాట. దాంట్లో పెట్టి మళ్ళీ దాన్ని మొత్తం క్లోజ్ చేసి బాల్ లాగా చేసి దాల్చి పెనం మీద వేసుకోవాలి. బటరు, ఘీ, ఆయిల్ ఏదైనా మీ ఇష్టము. నేనైతే బటర్ తోటి కాల్చుకుంటున్నాను పరోటాని. నేను ప్రజెంట్ అయితే నేను 2 చేసుకుంటున్నాను. ఎందుకనంటే మా మోక్షిత్ని వేరే ట్యూషన్ పంపిస్తాను. వాడికి నేను ట్యూషన్ చెప్పను, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకి వినరండి. ఒకవేళ వాడు నా దగ్గర ట్యూషన్ పిల్లలు దగ్గర సరే తక్కువ ఫీజు ఉండకుండా నేనే చెప్పుకుందామని కూర్చోబెట్టుకున్నాను అనుకోండి, వాడు ఏంటంటే మా మమ్మీ టీచరు అన్న ఇది చూపిస్తాడు. అది నాకు ఇష్టం ఉండదు. సో వాడిని వేరే దగ్గరికే పంపిస్తాను నేను. అందులోనూ పిల్లలకి కూడా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా అండి. వాడు నా దగ్గర ఉంటుందమ్మా ఇదమ్మా అని వస్తూ ఉంటారు. సో అందుకని వాడిని వేరే దగ్గరికి పంపిస్తాను అనమాట. అమ్మాయి బాగా చెప్తుంది ట్యూషన్ మా మోక్షిత్కి. సో నేను అమ్మాయి దగ్గరికి, ఆ అమ్మాయి మాట వింటాడు వాడు. యాక్చువల్గా అయితే ఎవరి మాట ఎక్కువగా విన్నాడు వాడు. కొంచెం చిన్నపిల్లలు ఎలా ఉంటారండి, మొండిగానే ఉంటారు కదా. సో అందుకని తన దగ్గరికి పంపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఎలా కాల్చుకుంటున్నానో. కొంచెం విరిగింది. యాక్చువల్గా అయితే పరోటాని చాలా మృదువుగా దాల్చాలి. మనం అంత మృదువు పర్సన్ కాదు, గట్టిగానే దాల్చాము. అందుకే కొంచెం కర్రీ అక్కడక్కడ అలా వచ్చింది. కానీ దాల్చేటప్పుడు మంచిగా మృదువుగా దాల్చుకున్నాం అనుకోండి, కర్రీ బయటికి రాదు. నేను హడావిడిగా చేసుకుంటున్నాను కాబట్టి అలా వచ్చింది. మీరు కూడా అలా హడావిడి చేసుకోకండి. ఇప్పుడు నాకంటే స్కూల్ నుంచి రాగానే 1 hour రెస్ట్ ఉంటుందేమో, కానీ ఈరోజు నేను రెస్ట్ తీసుకోలేదు. ఇంటికి వచ్చేసి బట్టలు మడతేసేవి ఉంటే మడతేసి అవన్నీ అక్కడ పెట్టేసి, అంట్లు అయితే ఏమి లేవు, నైటే కడిగేసుకుంటాను. ఇప్పుడు ఏం కడగను, స్కూల్ నుంచి వచ్చాక నేను ఏం అంట్లు కడగను, ఒకటేసారి నైట్ కడిగేస్తాను అన్నమాట. ఇప్పుడు బయట కడగనో కూడా తెలియదు, ఎందుకంటే బయట వర్షం వస్తుంది కదా. సో మార్నింగే చూసుకోవాలి. మ్యాక్సిమం ట్రై చేస్తాను నైట్ కడగడానికి. పొద్దున్న నిద్ర డిస్టర్బెన్స్ నాకు, మళ్ళీ అదొక పని, దానికోసమే లేవాలి తొందరగా.
మీరు అనొచ్చు తొందరగా లేచి చేసుకుంటే ఏమవుతుందని. నేను లేవలేనండి, నాకు అలవాటు అయిపోయింది 6 o'clockకి లేవడం. నాకు అది ఎప్పటి నుంచో అలవాటు, ఇంకా అది మార్చుకోలేను. ఎంత ట్రై చేసినా కూడా అదేంటో అవ్వట్లేదు. ఇక్కడ మా మోక్షిత్కి వేసి ఇచ్చాను. వాడు చూడండి బాగుందా అని అంటే బాగుందమ్మా అంటున్నాడు. ఏంటి నాన్న ఇంకొకటి వేసి ఇచ్చానంటే సూపర్ ఉందమ్మా అంటున్నాడు చూడండి.